సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రమేష్ కుమార్, ఎంపీడీఓ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ నరేందర్ రెడ్డి, ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ ప్రభుదాస్, ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సిడిపిఓ ఎల్ఐఏతో పాటు పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అంగన్వాడీలతో కలిసి దుబ్బాక పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద మానవహారం నిర్మించి అందరూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ ప్రభుదాస్ మాట్లాడారు. 940 నుండి సెప్టెంబర్ 17 నాడు నిజాం రాచరికం నుంచి తెలంగాణలోని 7 జిల్లాలు, మహారాష్ట్రలోని 4 జిల్లాలు, కర్ణాటకలోని 3 జిల్లాలకు అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి జాతీయ నాయకులు తెలంగాణలో కలిపే విధంగా ఒత్తిడి తెచ్చి తెలంగాణకు స్వేచ్ఛా వాయువులు కల్పించారన్నారు. అలాంటి స్వేచ్ఛా వాతావరణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా ప్రజలకు అవసరమయ్యే అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అండగా నిలుస్తున్నారన్నారు. మున్ముందు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశమంతటా కూడా ఒక సంవత్సరం క్రితమే 13 నెలల క్రితమే స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటే మన ఈ తెలంగాణ ప్రాంతం మరియు మహారాష్ట్రలోని 4 జిల్లాలు మరి కర్ణాటకలోని 3 జిల్లాలు మరొక 13 నెలల తర్వాత స్వేచ్ఛా స్వాతంత్రాలను పొందడం జరిగింది. మరి నిజాం పాలన, నిజాం ప్రభు యొక్క అనుయాయులు, రజాకార్లలో కూడా కీలకమైనటువంటి వ్యక్తి కాసిం రాజీ అయితే మరి తెలంగాణ సాయుధ పోరాటాన్ని మరియు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అడుగున అణిచివేయడానికి ప్రయత్నం చేస్తే ఆరుట్ల కమలాదేవి, తర్వాత రామానంద తీర్థ, షోయబుల్లా ఖాన్ లాంటి మహామేధావులు మరి వారి యొక్క ఆగడాలను తిప్పికొట్టి యావత్ భారతావానికి స్వేచ్ఛా వాయువులు వచ్చిన రోజే ఈ తెలంగాణకు కూడా స్వేచ్ఛ రావాలని చెప్పేసి ఉద్యమం చేయడం జరిగింది. మరి ఆపరేషన్ పోలో ద్వారా మరి కేఎం మున్షి దగ్గరికి వెళ్ళి మరి నిజాం నవాబు తలొంచి తప్పనిసరి పరిస్థితుల తెలంగాణను భారతదేశంలో విలీనం చేయడం ద్వారా మనం అందరం కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నామని చెప్పేసి ఆ శుభ తరుణంలో ఇప్పుడున్నటువంటి మన ప్రజాప్రభుత్వం ప్రజలకు మరి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మరి జాతీయ పతాకాలను ప్రతి కార్యాలయం లోపల ఆవిష్కరణ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం ద్వారా ఆ ప్రభుత్వ ఆదేశానుసారం